బ్యాక్ టు అనదర్ వీడియో. మా తమ్ముడు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు అనమాట. దట్ ఇంత హైట్లో నుంచి అక్కడ దుంకాలంట. సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్, బట్ దుంకితే చచ్చిపోతాం కదా, జస్ట్ లేదా బెస్ట్. వావ్, లక్కీ టైం. ఓకే గైస్, ఇప్పుడు మనం చార్కెట్ వచ్చేసి మనం కిందకి వెళ్ళిపోయి మంచిగా మళ్ళీ మా తమ్ముడు మొన్న సిటీలోకి వచ్చి ఛాలెంజ్ ఇచ్చాడు అనమాట. వాడు ర్యాంప్ ఆల్రెడీ తయారు చేశారు. యాక్చువల్లీ నేను ఈ వీడియో నిన్నే చేద్దాం అనుకున్నా, మండే, బట్ అన్ఫార్చునేట్లీ మర్చిపోయాను అనమాట చేయడం. వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశా కింద. సో ఫాస్ట్ వాడు అలానే ఉంచేసిన ర్యాంప్ని. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఓన్లీ మనకి ఇది ఉంది అనమాట. ఓకే, లెట్స్ గో. వీ హ్యావ్ దిస్. అసలు గైస్ దీంతో యూజ్ ఏంటంటే, నేను ఇంత చెస్ట్లో కనబడితే ముందే వేసేసుకున్నాను అనమాట. మన చెస్ట్లో కూడా ఇది ఇచ్చాడు అనమాట. చెస్ట్లో మనకి అవసరమైన. సో త్వరగా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫాస్ట్గా మనం త్వరగా ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేసేద్దాం. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను దుంకేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఒకవేళ ఏమీ లేకుండా దుంకితే కింద స్పాన్ అవుతాము. సో నా వరల్డ్లో, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ రిస్పాండింగ్ పాయింట్. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్. బట్ సో మనకి చెస్ట్లో ఏమున్నాయి చూడండి మీరే. సో మనకి చెస్ట్లో ఒక స్లైమ్ బ్లాక్, ఇంకొక వెళ్తారు అనమాట. సో ఈ రెండింటితో మనం ఏం చేయాలి? వెళ్తారైతే ఎగరడానికి వేయడం ఐడియా వచ్చింది. స్లైమ్ బాక్తో మనం కిందకి వెళ్తున్నప్పుడు వెళ్తారుతో స్లో చేసుకొని స్లైమ్ బాక్ని ప్లేస్ చేసేస్తే మనం బతికినాం. చేసినప్పుడు ఈ బ్లాక్ ఇచ్చి ఉంటే బాగుంది గైస్. మనం ఉంచిన బ్లాకే, దాన్ని కూడా యూజ్ చేసేట్టు ఉన్నాం కదా. మా తమ్ముడికి బ్రెయిన్ కూడా లేదు. యాక్చువల్లీ స్లైమ్ బాక్స్ ఇచ్చిండు. ఇంకా హార్డ్ లెవెల్స్ వస్తాయి. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. పార్ట్ 2లో పెడతా. ఫస్ట్ మనం ఫస్ట్ పర్సన్ వ్యూకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. చూడండి, నాకైతే పిచ్చ భయం అవుతుంది. నాకు ఏమవుతుందా అని అనిపిస్తుంది. సో దీన్ని వేసేసుకున్నాం అనమాట. ఓ స్లైమ్ వచ్చింది, బట్ వీ షుడ్ యూజ్ దిస్ స్లైమ్ బాక్స్ ఫర్ ఏ రీజన్. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. స్లైమ్ బ్లాక్లు అన్నీ వస్తాయా? 9 వస్తాయంట. ఇట్లా తీసేసుకుందాం. సో స్లైమ్ వస్తుంది మరి. సో మనం ఒక్క బ్లాక్తో ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుంది గైస్? బాగుంటుంది కదా. ఇన్ని బ్లాక్స్కి ఇన్ని వస్తాయా? వా 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 వారే వా. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇవన్నీ మనం చెస్ట్లో పెట్టేద్దాం అనుకుంటున్నారా? నోవి. మనం ఇవన్నిటిని వచ్చే వరకు మాత్రం ఫైట్ జరిగింది. ఈ ఫైట్ లో ఈ బాల్ ని ఎక్కువ టైం దగ్గరగా హోల్డ్ చేస్తున్నారు. సో గైస్ లెట్స్ గో. ఓకే, జంప్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్లైమ్ ప్లే అన్నమాట. సో గో. లాగ్ అవుతుంది. సో చూసారా మనం రీల్స్ మన ఇంట్లో అయ్యాం. బాయ్ గైస్. సో పైకి వెళ్ళేంత వరకు క్రియేటివ్ పెట్టుకుందాం, ఓకేనా? సో మనం క్రియేటివ్ అయితే పెట్టేసుకున్నాం ప్రస్తుతానికి. మా తమ్ముడికి అయితే నేను క్రియేటివ్గా ఆడుతున్నానని తెలియదు. సో పైకి వెళ్ళినంత వరకే గైస్. ఇక్కడ చూడండి, ద టాపెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుంది. పార్ట్
టూలో ఏమిస్తాడు మా తమ్ముడు. సర్వైవల్ అయితే పెట్టేసుకున్నాడు. ఈసారి నేను కనుక విన్ అవుతే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా పక్కా. సో ఈసారి చేసిన జంప్ చేద్దాం ఏమంటారు. గో. మళ్ళా లాగ్ అవుతుంది. వీడెడ్డు సో గైస్ లాస్ట్ అండ్ ఫైనల్. మీరు సబ్స్క్రైబ్ కొట్టలేదు కాబట్టి నేను క్రియేటివ్ వేసుకున్నా. హై పెట్టాను. సో గైస్ సర్వైవల్ పడేద్దాం. గో గో. సో గైస్ మీరు అందరూ కౌంట్ డౌన్ 2 3 2 1 గో. సో గైస్ అవ్వట్లే. నెక్స్ట్ లైన్తో కూడా అవసరం లేదు అనుకుంటా మేబీ. సో ఒక్క నిమిషం సెట్టింగ్స్కి వెళ్ళి క్రియేటివ్ పెట్టేద్దాం. సో మనం మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, మనం వింగ్స్ ఓపెన్ చేయగలుగుతున్నాం. దట్స్ రైట్ ఆన్సర్ ఐ థింక్ సో. ఎంతసేపు రా, నేనే ఇంతసేపు పెట్టాను. సో మనం వీడియో టు థర్డ్ పర్సన్. సో వీఆర్ ఇన్ ద సర్వైవల్ విత్ ద వింగ్ అట్లెటిక్. గో. ఓ గైస్ ప్రియా, ఐ జస్ట్ వాంట్ టు సీ యూ. గైస్ ఇట్లా పెడదాం ప్రస్తుతానికి. సో గైస్ we are flying. Oh, I'm flying. Wow, what a wonderful sight. So finally we completed the challenge. ఇంకా మా తమ్ముడు రియాక్షన్ చూడాలి. సో ఈ వీడియోతో ప్రస్తుతానికి ఎండ్ చేస్తున్నా. ఇక్కడ బాబాయ్.